వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను. మిత్రులారా, నేడు 134వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, మరి ఈరోజు భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గతం కన్నా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, అంబేద్కర్ యొక్క ఆచరణ, అంబేద్కర్ గారి కలలుగన్న బడుగు బలహీన వర్గాలతో పాటు ఈ దేశంలో ఒక సమాజం రావాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తిగా ఈరోజు అంబేద్కర్ని ఇంకా ఎక్కువగా చదవవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు DTF భావిస్తూ ఉంది. మరి ఈరోజు విగ్రహాలు పెట్టడం కాదు, ఈరోజు అంబేద్కర్ జయంతులు వర్ధంతులు చేయడం కాదు, అంబేద్కర్ను ఇప్పుడున్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి విద్యార్థులు కానీ యువతరం కానీ ఇంకా ఎక్కువగా చదవవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఫాసిస్టు విధానాలు, దళితులపై దాడులు, మహిళలపై దాడులు, అదేవిధంగా అణగారిన అట్టడుగునున్నటువంటి అది ఏ వర్గంలో ఉన్నా ఏ కులాలలో ఉన్నా అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళపై ఆధిపత్య శక్తుల యొక్క దాడులను నిర్వహించాలంటే ఈరోజు భారత రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగిందో భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం పాలక వర్గాలకు ఉంది. కానీ ప్రజల యొక్క ఉద్యమాలు లేకుండా, ప్రజల పోరాటాలు లేకుండా పాలక వర్గాలు రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో లేదు. అందుకోసం భారతం యొక్క రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ద్వారా, అంబేద్కర్ యొక్క పోరాట స్ఫూర్తి ద్వారా, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ద్వారా బోధించు సమీకరించు పోరాడనే దృక్పథంతో